మేమున్న రూమ్ టీవీ ఉంది, ఏసీ ఉంది, ఒక మంచి వ్యూ ఉంది. అంతా సర్దేస్తున్నాం, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం ఇంక అందరం. నమస్తే అందరికి, సుస్వాగతం పెద్ద తెలుగు బ్లాగ్స్ కి. నిన్న వచ్చేసినాం 1000 రూపీస్కి మనకు ఆ రూమ్ దొరికింది. చాలా మంచి బెనిఫిట్స్ తోని వేడి నీళ్ళతో స్నానాలు అయిపోయి ఫ్రెష్ అయిపోయినాం, రెడీ కూడా అయిపోయినాం. ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్ గా మీరు వచ్చి ఉత్త ఫంక్షన్ చేసుకోవాలి, సెటప్ అయితే రెడీ ఉన్నట్టే ఉంది. బాగుంది హోటల్ ఇది. మనం నిన్న రాత్రి స్టే చేసింది దీపలక్ష్మి సెలబ్రేషన్ లో. దాన్ని ప్రిఫరెన్స్ చేయాలంటే ఓయోలో బుక్ చేసినాం, మీకు ఇది దొరికిపోతుంది. వచ్చేసి 8:30 అయింది, రెడీ అయిపోయినాం బయలుదేరడానికి. ఫస్ట్ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచే మన ఆల్ ఓవర్ ఇండియాకి మైల్స్ అన్నది క్యాల్కులేట్ చేస్తారు. ఝాన్సీకి మనకి 600 కిలోమీటర్స్ అవుతుంది. ఆగ్రాకి వెళ్ళాలంటే మనకి 800+ కిలోమీటర్స్ అవుతుంది, అప్రాక్సిమేట్లీ 900. సో ఇవాళ స్ట్రెచ్ అన్నది ఎంత దూరం అవుతుంది అన్నది ప్రయాణిస్తే మనకి తెలుస్తుంటుంది. చిన్న వేలో చిన్న చిన్న మార్కెట్స్ అన్నీ చూసుకుంటూ వచ్చినాం. చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తుండ్రు సోషల్ డిస్టెన్సింగ్ ఇక్కడ జనాలు. ఎప్పుడైతే నార్త్ ఎంట్రీ అవుతామో అక్కడ కొంచెం కల్చర్ అవన్నీ రోడ్స్ అవన్నీ కొంచెం మనకి డిఫరెంట్ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. ఆటోస్ వెరైటీ ఉన్నాయి, అది వెరైటీ ఆటో పోతుంది, పెద్ద ఉంటుంది. రోడ్స్ పెద్ద ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే మోస్ట్లీ సైక్లింగ్ చేస్తున్నారు. ఏజ్ డిఫరెన్స్ లేదు, ఎంతమంది ఇప్పటిదాకా సైక్లింగ్ చేస్తూ కూడా కనిపించినారు మాకైతే. ఇది ఆ మైల్ స్టోన్, ఫస్ట్ మైల్ స్టోన్. బట్ స్టిల్ చూడండి మిడిల్ ఆఫ్ ది రోడ్, దానికి ఏమంత ఆర్భటం అట్లా లేకుండా జనరల్ విజిట్ కోసం పెట్టినట్టుంది. ఇక్కడ నుంచే మనది ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మైల్స్ అనే క్యాల్కులేట్ చేసి చెప్తారు. అక్కడ చూడండి రాజుగుడి ఉంది. హైదరాబాద్ ఈజ్ 118 మైల్స్, కోతాయి 62 మైల్స్. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఇది. చిన్న గుర్రాలు అంటే వ్యూ మాత్రం అదిరిపోయింది సెంటర్ లో. ఇది మైల్ స్టోన్ ఏదైతే మనం అంటామో ఈ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కడుపులో ఎలుకలు ఉరుకుతున్నాయి, దుంకుతున్నాయి. తినేసిన తర్వాత స్టార్ట్ అయిదామని బ్రేక్ఫాస్ట్ దోలాడుకుంటూ వస్తున్నాం, కానీ ఎక్కడ దొరకలేదు. సో ఇక్కడ ఒకటి దొరికింది. ఇక్కడికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉందా అంటే అయిపోయిందని కూడా అన్నది అక్క. ఎందుకంటే పొద్దున్న 4 o'clock నుంచి 4 o'clock నుంచి ట్రక్ డ్రైవర్స్ గిట్ వస్తారు. సో అలా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పోహా. అయితే పోహా అని అడిగితే పోహా అయిపోయింది అన్నది. నన్ను ఒక ప్లేట్ చేయి, మేము ఎప్పుడో ఒకసారి వస్తాం ఇంత దూరం, ప్లీజ్ ఒక ప్లేట్ చేయి అంటే పూరి చేసిస్తా అని చెప్పింది. ఆలూ కర్రీ సపరేట్. సో మనకి అలాంటి పొయ్యి పైన ఇప్పుడిప్పుడే వండుతున్న బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. సో అది తినేసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా వచ్చేసి నాగ్పూర్ అంటే ఇప్పుడు వచ్చిన వే అంతా మీకు ఆల్రెడీ చెప్తున్నా. రోడ్లు పెద్ద ఉన్నాయి, చాలా మంది ట్రాఫిక్ ఫాలో అవుతున్నారు, నీట్ ఉంది, సోషల్ డిస్టెన్సింగ్. అంటే నార్మల్గా చూస్తే నాగ్పూర్ ఈజ్ వెరీ నోన్ ఫర్ ఇట్స్ ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు, చాలా మెయింటైన్ చేస్తుందంట ఇక్కడ గవర్నమెంట్. ఇంకా వచ్చేసి ఇది నాగ్పూర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ ఆరెంజెస్. నాగ్పూర్ లో ఆరెంజెస్ క్రాపింగ్ చాలా ఎక్కువ అవుతుంది, ఇండియాలోనే అతి పెద్దగా. ఏం ఫేమస్ అని చూసామంటే ఇక్కడ బర్ఫీ ఫేమస్, ఆరెంజ్ బర్ఫీ చాలా ఫేమస్. కానీ ఇప్పుడు సీజన్ లేదనుకుంటా, లేకపోతే మనం వచ్చిన వేళ అదేం కనిపించలేదు. టైం 9:30 అవుతుంది కాబట్టి షాప్స్ కూడా అంతా ఓపెన్ కాలేవు. సో నార్త్ రాగానే సపరేట్ ఫీల్ ఉంటుంది. మన టేస్ట్ వైజ్, ఫుడ్ వైజ్, లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక కొత్త ప్రదేశాలకు వెళ్తున్నట్టే ఉంటుంది. సో అదంతా ఎక్స్పీరియన్స్ చేద్దాం. పోహా ఇక్కడ చాలా స్పెషల్, చాట్ లాగా సమోసా అవన్నీ స్పెషల్ ఉంటాయి. ఎప్పుడైనా నాగ్పూర్ విజిట్ చేసి అలాంటివన్నీ మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా హల్దీరామ్స్ ఒరిజిన్ ఇక్కడనే అయింది, అందుకే ఇక్కడ హల్దీరామ్స్ చాలా ఫేమస్ కూడా. సో మనం బ్రేక్ఫాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే తినేసి రైట్ చలో. చెప్పినారా పోహా ఇస్ వెరీ స్పెషల్. ఇవ్వడం కూడా ఎట్లా ఇస్తారు అంటే కూర ఇవన్నిటితోని. అందుకే
ఇక్కడ వస్తే వీళ్ళు ఫస్ట్ సాలెడ్ తోనే స్టార్ట్ చేస్తారు, ప్రాపర్ గా తింటారు. మన దగ్గర కూడా ఇది ఫాలో అయితే మన హెల్త్ డైజెషన్ కి చాలా మంచిది. తినడం కూడా ఇట్లా మంచాలు వేసేసి బయట ఉంటే అసలు ఈ అంకల్ వండుకుండు కదా, సూపర్ సెట్ అవుతుంది బయట కూర్చుంటే. ట్రావెలింగ్ లో వచ్చే మసాలే ఇవి. ఏమంటున్నాను, అయిపోయింది పూరి టైం. ఇప్పటికే ఫుల్ అయిపోయినాయి కడుపులు. మన సైడ్ ఉప్పు చేపలు తిన్న టేస్ట్ వస్తుందంట గుడ్డి. ఏదేమైనా ఎంత బ్రేక్ఫాస్ట్ తిన్నా లాస్ట్ కి చాయ్ అన్న లోపల పడకపోతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు. మా ఆయన అసలు చాయ్ వెదర్ అయితే డ్రాస్టిక్ చేంజ్, అసలు మస్తు ఎండ కొడుతుంది. భర్పూర్ లంచ్, బాయిల్డ్ ఎగ్స్, పూరి, ఆలూ సబ్జీ చాలా టేస్టీ ఉండే, ప్లస్ పోహా ఇక్కడ స్పెషల్. అన్ని తినేసిన తర్వాత ఒక చిన్న కప్ చాయ్ తాగిన తర్వాత ఫుల్ స్లీప్ మోడ్ లో వెళ్ళిపోయినంత ఫుడ్ తినేసినాం. ఎందుకంటే బ్రేక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, లాంగ్ స్ట్రెచెస్ ఉన్నాయి. ఒక్కసారి కడుపు నిండా తినేస్తే మళ్ళీ ఆగే అవసరం ఉండదు కాబట్టి ఇంకా హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అవ్వడమే. సో ఫైనల్ గా ఇగో ఇది మనం నాస్తా చేసిన ప్లేస్. ఇన్ కేస్ ఇక్కడ నుంచి అయితే బేసిక్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇక్కడ వచ్చి తినేసేయచ్చు. చాయ్ మాత్రం జబర్దస్త్. పింక్ సిటీ పోదాం, జైపూర్ పోదాం. పింక్ సిటీ చాలా పోదాం. చూపిస్తారు మ్యాచింగ్ అని చెప్పి నా జాకెట్ బండి నడిపిస్తుంటే ఒక రెండు మంచి చల్లగాలి కానీ ఆపంగానే చెమటలు గాలని తుబ్బరిస్తుంది. ఒక మంచి వ్యూ పాయింట్ లాగినాం. మీకోసం గరుడ ఎగరేసి అక్కడ ప్లాట్యూ లాగా ఉంది మొత్తం. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ బుక్ లో చదువుతుంది ఇట్లా రౌండ్ 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 అట్లాంటి ఒక సీన్ ఉంది. సో మన గరుడ పైకి వెళ్ళేసి అదంతా మీకోసం చూపెట్టేసి అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ఛానల్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గరుడ ఎగిరిండు. అసలు అందమైన వ్యూ దగ్గర నార్మల్ గా చూస్తేనే ఒక లాగుంది. క్లౌడ్స్ చూడండి. చూస్తే మబ్బులలో నల్ల ఉన్నాయి, ఒక సైడ్ బ్లాక్ ఒక సైడ్ వైట్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. లగేజ్ అయితే ఆల్రెడీ రెయిన్ కవర్స్ వేసి పెట్టేసినాం. ఇప్పుడు మేము కూడా వేసేసుకున్నాం మళ్ళీ మధ్యలో ఆగకుండా. వర్షం 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 అసలు చూడాల్సింది. ఎంత జోర్దార్ వర్షం పడింది. వేసుకున్నా కూడా గొప్పి కూడా సగం దడిచిండు. మళ్ళా మా ఆయననైతే ఏం రెయిన్ జాకెట్ వేసుకోలేడు, ఆయన అయితే ఇంకా దడిచిండు. ఇక షూస్ అయితే బిస్కెట్ అయిపోయినాయి. ఇప్పి వేసుకోవడంలో ఏం ఫైదా లేదు, ఎట్లనైనా దడిచిపోయినాయి కాబట్టి తీసేసుకునే అవసరం అసలు లేదు. నడవని ఇట్లనే నడవని. ఒక గల్లీ వర్షం ఉంది, సడన్ గా బండి స్టార్ట్ అయిందా క్లౌడీ అయిపోతుంది, సడన్ గా ఎండ వచ్చేస్తుంది. సో క్లైమేట్ మస్తు ఆడుకుంటుంది. ఇవి యాక్చువల్ ఇగో సాక్స్ దేని మీద వేస్తుండే. ఇగో హీడొక్కటి హీడొక్కటి ఎట్లా నడిపిస్తుంది. చైన్ లూప్ చేసుకుంటుండ్రు మనోళ్ళు. బాటిల్ ఇవ్వయి అంటే బాటిల్ ఇయర్ అంటే 120 రూపాయలు అయినా ఒక్కసారి కొడతారంట 30 రూపాయలు. టైం 2:20 అయిపోయింది. ఇవాళ వెళ్ళే డెస్టినేషన్కి ఒక రాంగ్ డైవర్షన్ తీసుకోవడం వల్ల మనకి 200 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే వర్షం పడుతుండే, ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకోలేకపోయినాం ఛార్జింగ్ లేకుండే.
సో హైవే మీద కొడుతూ వేరే రూట్కి వెళ్ళిపోయినాం. ఫైనల్గా రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి పెట్టేసుకుంటే ఒక 150 కిలోమీటర్స్ చేంజ్ ఎక్కువ పడుతుంది. అయితే అప్పుడప్పుడు రైడ్స్లో ఇలాంటివి కూడా పోటీగా తీసుకొని వెళ్దాం. ఎప్పుడైనా రాంగ్ డైవర్జన్ తీసుకుంటే అయ్యో బాబు ఇంత దూరం వచ్చేసినాం రాంగ్ అనుకుంటాం. ఎక్కడైతే మనం రాంగ్ డైవర్జన్ అని చెప్పానో అక్కడ నుంచి మనం కరెక్ట్ డైవర్జన్ తీసుకున్నాం. కానీ ఎంత మంచి రూట్ ఉందంటే ఇది 2 sides గ్రీనరీ ఉంది. ప్లీజెంట్నెస్ అయితే కళ్ళ కొట్టినట్టుంది. అసలు ఇట్లా చూస్తే చూడండి ఆ మొత్తం వేళ పక్షుల వాయిస్, చెట్లు గాలితో నూగుతున్న వాయిస్ అంతా ఇదే ఉండే. కానీ నాకేందంటే ఇంకలో కూర్చున్నా నాకు ఫుల్ స్లీప్ వస్తుంది. టైం 3:30 అవుతుంది. ఆ టైంలో వెదర్ కూడా ఇంత బాగుంది ఇక్కడ. అంటే ఒక ½ an hour మేము అందరం వర్షంలో ఒక రేంజ్లో తడిచిపోయినాం. అప్పటికి అన్ని తడిచిపోయినాయి బట్టలు గిట. అట్లనే షూస్ వేసుకుని ఉండే అందరం అక్కడ ఎండేసుకున్నాం చూడండి బట్టలు గిట షూస్ గిట. కానీ కాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది నాదైతే. నాని ఇప్పుడు చెప్పులు వేసుకుంటా కొంచెం సేపు, లేకపోతే కష్టం షూస్ ఎండే వరకు. ఇక లంచ్ చేసేసి బయలుదేరదామని అనుకుంటున్నాం. కరెక్ట్ రూట్కి వచ్చేసినాం ఫైనల్గా. ఇన్నిండో ఇలా వినిపించింది కదా ఇప్పటిదాకా ఒకటి ట్రక్ పోయింది కదా అదేదడి. ఇంకా ఈ రూట్ మొత్తం ఎక్కడి నుంచి అయితే ఈ రూట్ అనుకుంటున్నాము 200 కిలోమీటర్స్ నుంచి ఎన్ని లారీలో ఎన్ని ట్రక్లో అసలు ఫస్ట్ ఫ్రెష్ అయిపోయినా అస్సలు సుధరాయించలేదు. తీసి పెట్టి అయిపోయింది వెంకలో కూర్చొని. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు బి ఎ పిల్లన్ ఫర్ ఎ లాంగ్ రైడ్స్ అనిపించింది నాకు. కొంచెంసేపు యాక్టివ్గా నడిపించుకుంటే నాకు కొంచెం కుదిట అనిపించేది. వెంకలో కూర్చొని సుధరాయిస్తలేదు అప్పటి నుంచి. అయినా కాళ్ళ పరిస్థితి పచ్చి అయ్యాయి ఇట్లా అయిపోయినాయి. ఇక్కడ ఫుడ్ తినడంలో మజా వచ్చేది ఏంటంటే ఇట్లా మంచి ఇలా కూర్చొని మంచాల మీద తినొచ్చు. ఇది బెస్ట్ పార్ట్ ఈ ప్రదేశాలలోనైతే. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ అంతా ఫుడ్ టేస్టీ ఉంటుంది. వెజిటేబుల్స్ సబ్జియా మస్తు టేస్టీ అయితే. అండ్ పొద్దున 300 అయింది, ఇప్పుడు 300 అయింది. వర్ది ఫుడ్ అనిపించింది. ముగ్గురికి 300 వెరీ వర్ది. లంచ్ చేసిన ఊరి పేరు కేస్లా. ఇన్ కేస్ మీకు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. షూస్ వేసుకుంటే పచ్చిగా అయిపోయి కాళ్ళు మొత్తం వైట్ అయిపోయినాయి కదా. యాక్చువల్ గోర్లు ఉండే, గోర్లతో 2 side వచ్చకపోయి కాళ్ళు మస్తు పెయిన్ అవుతున్నాయి. లక్కీలీ నెయిల్ కటర్ అడితే నెయిల్ కటర్ ఇచ్చింది. జర నెయిల్స్ కట్ చేసిన మళ్ళీ షూస్ వేసుకున్నా. స్లైట్లీ పచ్చిగానే ఉన్నాయి బట్ వేసుకోలే. అయిపోతుంది. ఎప్పుడెట్లుంటామో మనకు తెలియదు. ఇప్పటిదాకా చూసిన వీడియోస్ మీకు తెలిసిండొచ్చు. కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్, మొత్తం గ్రామాల మధ్యలోకి వచ్చినాం. అసలు పెంట ఉంది, ఎంత గుంతలు ఉన్నాయి. ఇలా ఒక బండి పోయిందంటే ఇంకొక బండికి ప్లేస్ లేదు, అట్లా వచ్చేసినాం. ఈ పని ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని గ్రామాలు కాబట్టి లెఫ్ట్ రైట్ అన్ని పొలాలు. మేము 50 కిలోమీటర్లు వచ్చినాం. 50 కిలోమీటర్లు అంతా అలాగే ఉంది. రోడ్ చూస్తేనే ఆఫ్ రోడింగ్, కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ ఉండే. నడుము మాత్రం అది ఆన్సర్ ఇస్తుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం చాయ్ బ్రేక్.
ఎందుకంటే పైన మప్పులు చూడండి కనిపిస్తలేవు. చూడండి ఒక దగ్గర బ్లాక్, ఒక దగ్గర రెడ్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఇప్పుడే రెయిన్ కోట్ వేసుకున్నాం. చినుకులు పడుతున్నాయి, ఆగిపోతున్నాయి. బెస్ట్ ఇక స్ట్రెచ్ కొట్టాలి. 173 కిలోమీటర్స్ ఉంది మనం పోయే వేకి, కానీ 3.5 hours జర్నీ చూపెడుతుంది. చూద్దాం. అప్పటి నుంచి రింగా రింగా రోజెస్ ఆడుతుంది. మనం గోపిని ఆగం చేసేసింది కొంచెం సేపు. 130 కిలోమీటర్స్ చూపించి 150 కిలోమీటర్స్ మళ్ళీ పెట్టడానికి ఆగిపోయినాం. ఒక కప్పు ఛాయ్ తాగినా మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లీడ్ తీసేసుకుంటూ ఏడున్నాడైనా ఇక గూగుల్ మ్యాప్స్ లీడ్ మళ్ళీ తీసుకోండి. ఇద్దరు గూగుల్ మ్యాప్స్ సేమ్ లొకేషన్. ఒకరికి 130 చూపెడుతుంది, ఒకరికి 160 చూపెడుతుంది. ఒక రూమ్ బుక్ చేసేసుకున్నాం కూర్చొని. బెస్ట్, ఎందుకంటే లేట్ అయిపోతుంది. రూమ్ బుక్ అయిపోయింది. ఫస్ట్ ఆ రూమ్కి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ చూపెడుతుంది. 115 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. రోడ్లు మాత్రం ఇవాళ అసలు అడ్వెంచర్ ఆ నడుము నొప్పి జిందాబాద్ రేపటి నుంచి. మళ్ళీ ఈ వే మొత్తం ఒక 100 కిలోమీటర్స్ కమ్సే 3 గంటలు అయిపోయింది. మా ఆవులు ఇష్టపెడతలేవు. అన్ని గల్లీలలో రోడ్ల మీద ఆవులు కూర్చుంటాయి. ఇక్కడ ఆవులే ఆవులు. ఇంకా ఆరోగ్య సేతు యాప్లో చూస్తే మాత్రం 10 కిలోమీటర్ల వరకు ఒక్క కేసు కూడా లేదు. సో అది దానివల్లనే ఇక్కడ ఎవ్వరికి మాస్కులు కూడా లేవు. హాలత్ ఇట్లా అయినాయి. పత్లి అయిపోయినాం అందరం. 10 o'clock వచ్చినాం. ఇక ఫుడ్ ముంగటేం దొరకగానే ఇక్కడ ఒకటి సుల్తాన్ గంజ్ టోల్వేస్ లిమిటెడ్ దాటంగానే ఇది ఒక డాబా ఉండి వచ్చి తీసేసుకొని తినేసినాం. 11 అయిపోయింది. ఒక రెయిన్లో అలసిపోయి ఉన్నాం. 10-15 కిలోమీటర్స్ దూరంలో మన రూమ్ ఉంది. అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ వెళ్ళి షవర్ తీసుకొని ఫ్రెష్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఫుడ్ ఇంత రీజనబుల్ ఫుడ్ ఏడా తినలేము మేము. ఓన్లీ 170 రూపీస్ అయినది ముగ్గురికి, పాతి కర్రీ అండ్ టీకి కలిపి. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంత తక్కువలో ఫుడ్ దొరికి, అది కూడా మంచి ఫుడ్ దొరికితే దానికైనా మించింది ఇంకేముంటుంది. ఇక్కడ ఊర్లలో స్పెషాలిటీ ఏముందంటే జనాభా తక్కువ ఉన్నారు, ఇంకా గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది. అన్ని ఇల్లులు చిన్న బుడి ఇల్లులు ఉన్నాయి. అన్ని ఇళ్ళకి షెల్టర్లు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కష్టం వాళ్ళు పడతారు. నైస్, మంచి అనిపించింది. అయితే ఊర్ల పంట వస్తుంటే మాత్రం మన పల్లెటూర్లు చాలా సపరేట్ ఉంటాయి, ఇక్కడ ఊర్లు చాలా సపరేట్ ఉన్నాయి. 9:30 అయిపోయింది. ఓయోలో రూమ్ బుక్ చేసినాం. కానీ చెప్పినాం కదా ఇదంతా ఒక అడవి ప్రాంతం టైపే ఉంది. చిన్న ఊర్లు ఉన్నాయి. సో మాకు దొరికిన రూమ్ కూడా స్లైట్లీ ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టే ఉంది. చీమలు, దోమలు, మనం క్యాంపింగ్ ఎట్లా చేస్తామో అట్లాంటివి ఉన్నాయి. సో ఒక చిన్న రూమ్ దొరికింది. ఉన్నదానికి అడ్జస్ట్ అవుతున్నాం. సో మన లగేజ్ అంతా తెచ్చేసుకున్నాం, ఎందుకంటే బయట అంతా సెక్యూరిటీ ఉన్నట్టు లేదు. ఇవాళ అయితే గూగుల్ చాలా ఆగం చేసింది, లేకపోతే సాయంత్రం కల్లా ఇక్కడికి ఎప్పుడో వచ్చేయాల్సింది. ఈ బ్లాగ్ ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ షూర్ కమెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్వేత తెలుగు బ్లాగ్స్ని.